హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా ఇంటి సౌందర్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బిర్యానీ చేశానండి, దమ్ బిర్యానీ. దీనికోసం హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలండి, బాస్మతి రైస్. హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే చికెన్ మసాలా కొద్దిగా, కొంచెం కర్డ్ కూడా ఇప్పుడే వేసుకొనేసి, అలాగే దీంతో పాటు సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసుకొని, దీంట్లో కొంచెం మిగతాది రైస్లో వేసుకోవాలి. సో గరం మసాలా అండ్ ఫైనల్గా ఆయిల్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల బాగా మ్యారినేట్ అయ్యి గ్రేవీ అంతా ఉప్పు కారం అన్నీ పీస్కి పట్టి టేస్టీగా ఉంటుంది బిర్యానీలో. సో రైస్ తీసుకున్నాం కదా, అవి క్లీన్ చేసుకొని అందుకోసం వాటర్ తీసుకొని, వాటర్ కొలతలు అంటే ఏం లేదండి, కొంచెం ఎక్కువే తీసుకోండి. చూపించిన మసాలాలన్నీ వేసేసి బాగా తెరలనివ్వాలి. ఈ లోపల బిర్యానీ పాత్ర ఒకటి తీసుకొని, వెడల్పాటి పాత్ర, అందులో ఆయిల్, గరం మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేసి, ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియో. సో కట్ చేసుకున్న ఆనియన్స్, నేను హాఫ్ కేజీకి 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజువి 2 ఆనియన్స్. సో పిల్లలు ఎక్కువ స్పైస్ తినలేరు కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి, ఇందులో 2 పచ్చిమిర్చి రైస్లో వేసాను అన్నమాట. ఇలా వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గాక, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా స్మాష్ చేసేసుకొనేసి గరిటెతోనే బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గే లోపల మనము ఈ రైస్ని ఒకసారి రైస్ వాటర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి చెక్ చేసుకుని రైస్ తెరలేటప్పుడు, వాటర్ తెరలేటప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బాగా టమాటాలు అవి మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేయాలి. చాలామంది బిర్యానీ కోసం ఇలా మ్యారినేట్ చేసి అన్ని పచ్చి మసాలాలు కింద వేసేసి ఆ తర్వాత రైస్ని ఇలా కుక్ చేసి వేస్తారు. నాకెందుకో అలా చేస్తే ఇది కన్నా నాకు ఇలా చేస్తే బాగా నచ్చుతుంది. మనకు కొంచెం అవి బాగా వేగాయి అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేనైతే ఇలాగే చేస్తాను. ఈ లోపల రైస్కి వాటర్ కొంచెం తెరిలింది. నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేద్దాము. సో మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అక్కడ బాగా. ఇప్పుడు రైస్ అందులో వేసేస్తే అవి మరీ ఎక్కువ ఉడకక్కర్లేదండి, కొంచెం ఒక 50% అట్లా ఉడికితే చాలు రైస్. అలా ఉడికితే మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ కుదురుతుంది. సో ఇలా చూపించిన విధంగా రైస్ వేసేసుకొనేసి కాసేపు అలా వదిలేస్తే బాగా కుక్ అవుతుంది. సో ఈలోపు మనం ఒకసారి ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, అవి ఆ గ్రేవీ అంతా దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూడండి, మనం పట్టుకుంటే ఆ బియ్యం గింజ అలా విరిగిపోవాలి. ఆ టైంలో తీసి జల్లిగంటతో కానీ లేదా ఇలాంటి గరిటెతో కానీ
నేను అలా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. కొంతమంది వడపోసుకొని కూడా వేసుకుంటారు. సో మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి ఇలా చేసేసాను. అలా లేయర్గా వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొనేసి కొంచెం ఈ ఫ్లేవర్లన్నీ బాగా పడతాయి రైస్కి. అలా వేసేసిన తర్వాత ఈ వాటర్నే కొద్దిగా టీ గ్లాసెస్తో నేను ఒక 2.5 గ్లాస్ వరకు వాటర్ పోసాను. వీడియో ఉంది ఇక్కడే చూడండి. అలా పోస్తే మనకు రైస్ హాఫ్ ఉడుకుంటుంది కదా, ఈ వాటర్తో బాగా కుక్ అవుతుంది. కింద నుంచి వచ్చే ఈ వాటరు మొత్తం ఈవెన్గా కుక్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ కుదురుతుంది. దీనిపైన ఇప్పుడు బరువు కోసం దమ్ పెట్టేయడమే. నేనైతే డైరెక్ట్గా ఇలా కుక్ చేయడం కన్నా ఇలాగా మన ఇంట్లో మందపాటి ఐరన్ పాత్రలు ఉంటే నేను చపాతీ వేసేదాన్ని పెడుతున్నాను. దీన్ని పెట్టి మళ్ళీ బిర్యానీ పాత్రను పెడితే కింద అడుగు మాడదండి, బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. దీనిపైన మళ్ళీ బరువు కోసం ఆ పాత్రను కూడా అలా పెట్టేసేయండి. దీన్ని పెట్టకపోతే మన ఇంట్లో రుబ్బు రోలు ఉంటుంది కదా చిన్నది, దాన్ని కూడా పెట్టచ్చు. ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మనం బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ బిర్యానీ రెడీ. ఇందులో కాంబినేషన్గా పక్కన చికెన్ గ్రేవీ కూడా తయారు చేస్తున్నాను, అది కంపల్సరీ మాకు. అలాగే కొంచెం పెరుగు కూడా, రైతా కూడా ఉండాలి కదా మనకి, కాంబినేషన్గా బాగుంటుంది. సో నా బిర్యానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.